రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనుకుంటున్న ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. గుంటూరు జిల్లా రేపల్ల మండలం పోటుమెరకలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, వీఆర్ఓ సంస్థ సంయుక్తంగా నిర్మించిన 57 గృహాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. 2022 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించే విధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. పేదలు పక్కా ఇంట్లో ఉండాలనే మొదట ఆలోచన చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన కలలను సాకారం చేసే దిశగా ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరుతో పేదల పక్కా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు అత్యంత పకడ్బందీగా బిల్లుల చెల్లింపు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరవేస్తా ఉన్నాం. దానివల్ల ఎక్కడ అవినీతికి ఆస్కారం లేని ఒక విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. రేపల్ల నియోజకవర్గంలో సుమారు 6,900 ఇళ్లని మంజూరు చేయడం జరిగింది. ఇంకా అవసరమైతే నూతనంగా మరిన్ని ఇళ్లను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.